ఛానల్ నోటి చైత్ర. సో నిన్న అయితే మధ్యలోనే ఆపేసాను కదా, సో అందుకనే ఈరోజు సెకండ్ పార్ట్ ఆఫ్ బేబీ కార్న్ ఫ్రై అయితే ఇప్పుడైతే చూపించబోతున్నాం. నూనె అయితే కాగిపోయింది. మా నాన్నమ్మ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చక్కగా పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, నిన్న చూపి నిన్న మ్యాగ్నేట్ చేసి పెట్టే ఈ బేబీ కార్న్ నిన్న అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళినందుకు ఆపేసాము, క్షమించండి. ఇప్పుడు చేస్తున్నాము. సరే ఇట్లా ఓకే. అందుకనే సిమ్లో పెట్టుకోండి. నూనె కాగినాక సిమ్లో పెట్టేసుకొని పడుతుంది. ఏదో పాట ఉంటుంది కదా అమ్మ, చిట్టపట్ట చిన్న పడుతున్నట్టు అట్లాగా పాట వస్తుంది కదా, చిట్టపట్ట. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఆ వాటర్ వల్ల సారీ ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ బాగాలేదు నాకు, అందుకని వాళ్ళు ఏం అడగలేదు కదా అమ్మ. వరకపోయినా మనకు చెప్పాలి కదా, ఎందుకంటే నేను ఆపేశాను కదా, అందుకు ఎందుకు ఆపేశారు చూపించలేదు అని కామెంట్ పెడతారు కదా మళ్ళీ. అవును, అందుకని వాళ్ళ కోసం ఇప్పుడు పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, అందుకని స్నాక్స్కి రెడీ చేసి పిల్లలకి స్నానం చేసి జడలేసి రెడీ చేశాను. స్నానం చేయించు మా చెల్లికి, నేను చేసుకున్నా. నువ్వు చేసుకున్నావులేమ్మా, నీకు జడలేదు కదా, జడలేసాను కదా, అదే చెప్తున్నా. స్టాండ్ పైన వస్తుంది. ఇప్పుడు ఓకే చూడండి, ఇది కనిపిస్తుందా? కనిపిస్తలేదు. నువ్వు తలకాయ తీస్తే కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. దానమ్మా పడిపోకుండా ఉంటే హాయ్. మా నాన్న మా దగ్గర నుంచి చూడండి. నువ్వు ఎక్కడ పెట్టావు దగ్గర మొహం కనిపిస్తలేదు. సారీ ఫ్రెండ్స్, మా ఫోన్ పాత ఫోను ఏదో ప్రాబ్లమ్స్ వల్ల చిన్న వీడియో తీసామని, ఏదో మా మనవరాలు కోరిక, ఏదో మాకు జనాలు మెప్పించడం కాదు, ఏదో సాటిస్ఫైడ్ కోసం, సాటిస్ఫాక్షన్, డబ్బుల కోసం కూడా, ఏదో చిన్న పాపని కొంచెం ఆదరించండి, ఆ పిల్లకి ఏదైనా యూజ్ అవుతాయని చేస్తున్నాను. ముఖ్యంగా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ మా మనవరాల కోసం, నా కోసం. అప్పుడప్పుడు మా చెల్లిది మా చెల్లి ఫేస్ కూడా ఒకసారి చూపిస్తుంది. భవ్య గా చూడండి, సేమ్ టు సేమ్ దెయ్యం. హాయ్ చెప్పు. హాయ్ నాటి భవ్య. చిన్న సిమ్గా పెట్టుకుంటే కొంచెం బాగా లోపల ఉడుకుతాయి మంచిగా. మనం పెద్దగా పెట్టేసామనుకోండి స్టవ్ మాడిపోతుంది, కొంచెం మాడిపోయి లోపల ఉడక కచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని మా నాన్నమ్మ ఎంచుతా ఉంది, నాకేమో దగ్గు వస్తుంది. కొంచెం ఈ కారం అది ఉంటుంది కదా, అందుకు కొంచెం అలా ఘాటు వస్తుంది. అన్నీ ఆల్ మిక్స్ పిండి అయితే అలా గట్టి అయిపోయిందా? కొంచెం ఇంకా కొంచెం ఒక 5. మనము నిన్న చెప్పిన దాంట్లో ఉప్పు కూడా కలపండి, మర్చిపోయాను. ఉప్పు చెప్పలేదు నేను, ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే అయ్యో ఉప్పు చెప్పలేదండి అని మీరు మళ్ళీ కామెంట్ చేయకండి. నేను కొంచెం నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం ఏదో అలా చెప్పేశాను అనుకోండి. నిన్న చేసిన తిండి మీకు చూపించాల్సింది, అంటే ఖాళీ డబ్బాలో కనపడలేదు. ఈసారి తయారు చేసినప్పుడు చేసి చూపిస్తాను, సరే అండి? సరే. అప్పుడు కూడా రికార్డ్ చేసింది నేనే నాన్నమ్మ. అప్పుడు నువ్వే రికార్డ్ చేస్తాను, నాకు రాదు. ఈ ఫోన్ పట్టుకోవడం, ఇవి చేయడం, ఈ వీడియోలు ఇవన్నీ నాకు పెద్ద రాదండి. నాది చిన్న ఫోను. నాకు మా నాన్నమ్మ 90s 90s? నేను 80s కూడా కాదు, నేను 80s. అంటే నా ఎడ్యుకేషన్ చదువు అంతా 80లో కంప్లీట్ అయిపోయింది. మరి పెళ్ళైనప్పుడు 90sలో. ఎందుకులేండి మరి చెప్తే చిన్నపిల్లలలాగా అనుకుంటారు. మా నాన్నమ్మ చిన్నపిల్లలాగానే ఉంటుంది ఈ జుట్టుతో, అలా అనుకుంటారు. కానీ మా నాన్నమ్మ ఎన్ని ఇయర్స్ చెప్తలేదు. 58 years అండి నేను. నిజం చెప్పు. నిజమే అండి.
50 years. వాళ్ళ డాడీకే 42 ఉన్నాయి, అడగండి. అవును, మా డాడీకి 42, మా మమ్మీకి 40. 40. మా మమ్మీకి 40. మా మమ్మీని మా డాడీని కూడా ఒక్కొక్కసారి చూపిస్తాను, కానీ ఇప్పుడు వాళ్ళు లేరు ఆఫీస్లో. వాళ్ళ మ్యారేజ్ ఫోటో చూపిస్తాను, ఎనికి దిక్కు చూపించు. మ్యారేజ్ ఫోటోనా? సరే, మా మమ్మీ మ్యారేజ్ ఫోటో అంటే చూపించాలంట. ఇగోండి, ఇల్లే మా మమ్మీ మా డాడీ. ఇప్పుడు అంతా లేకపోయినా కొంచెం అలా అలా ఉన్నారు, కనిపిస్తున్నారు. వీళ్ళే మా మమ్మీ డాడీ మ్యారేజ్ ఫోటోలో. ఒక్కొక్కసారి హోమ్ టూర్ చేస్తా ఇంకెప్పుడైనా, ఇప్పుడైతే వీలు కాదు. సరే నానమ్మ, దగ్గరకు ఇప్పుడు. అవును, మా నాన్నమ్మ ఇప్పుడైతే మంచిగానే ఉంటుంది. నేనేమన్నా తీట పని చేసినప్పుడే గట్టిగా వస్తుంది. అప్పుడు ఆక్సిజన్ పెట్టుకుంటుంది. అవును, ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ పెట్టుకుంటుంది. ఆయాసం వచ్చి మా నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పు. మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు గాయస్. నేనేమన్నా నేను ఏమన్నా తీట పనులు చేసినప్పుడు తిడుతుంది, ఆయాసం వస్తుంది, ఆక్సిజన్ పెట్టుకుంటుంది. ఆక్సిజన్ పెట్టుకుంటుంది మా నాన్నమ్మ. ఓకే, వద్దు, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నాన్నమ్మ చెప్పు. నాన్నమ్మకి శాండ్విచ్ చేయడం కూడా వచ్చు గైస్, నేర్చేసుకుంది. మా నాన్నమ్మకి మా అత్త నేర్పించింది పకోడీ చేయడం. ఆ పిండి చేయడం ఎట్లా? మా నాన్నమ్మ వాళ్ళ కూతురు మా రమ్యత్త, ఆమె నేర్పించింది మా నాన్నమ్మకి. మా నాన్నమ్మ మనం నేర్చుకోండి అంటే మాకు ఇప్పుడు ఈ ట్రెడిషన్, ఇది చూడమ్మా, ఈ ట్రెండ్ ఫుడ్ మాకు తెలియదండి. ఏంటంటే మా కాలంలో పకోడీ అది వేసేటోళ్ళు, ఉల్లిపాయ పకోడీ, అవి బజ్జీలు అవి చేసేటోళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మంచూరియాలోని ఇవన్నీ ఇలా చేసేది ఈ మైదా పిండి, కార్న్ ఫ్లోరు ఇవి వాడతారు. అప్పట్లో మా ఇవన్నీ వాడేటోళ్ళు కాదండి. అందుకని ఏం చేస్తారంటే అప్పట్లో పకోడీ చేసేటోళ్ళు, ఉల్లిపాయ పకోడీ శనగపిండితో చేసేటోళ్ళు. ఏదైనా సరే, ఒకవేళ చికెన్ పకోడీ, మటన్ పకోడీ ఏదైనా చేసినా కూడా దాంతోనే చేస్తారు. అందువల్ల అలా వస్తాయి అన్నమాట. భవ్య జడలేసేయడం అయిపోయిందా? ఇంకా వేయాలి కొంచెం, అందులో అన్నం పెట్టాలి. మాకు ఈ మధ్య 1 o'clock స్కూల్స్ కాబట్టి 1:20కో 1 o'clock వెళ్తాం. ఇప్పుడు మేము మా నాన్నమ్మ అరుపు చాలా గట్టిగా ఉంటుంది. చూపించాలా? నైస్. ఆరెంజ్, ఇట్లా లైట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చాక పక్కకి వేసేసుకో. దాంట్లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది. ఆగు, గిన్నె ఇస్తా. తర్వాత తీసేద్దామా? తర్వాత తీసేద్దామా? తర్వాత అది పేపర్లు ఇద్దామా? పేపర్ మీద వేసి తీసేద్దాం. టైం అవుతుంది కదా, పేపర్ మీద ఇస్తా. మీ చెల్లికి జడేయాలి కదా, వేయాలి, ఇంకా కొంచెం అన్నం తినిపించాలి. అందుకని ఇంకా కొన్ని ఉన్నాయిగా, వేసేస్తాను. జడ వేస్తాను. నాకు కొంచెం అలా ఉంది గైస్, తడబడుతున్నా. ఎందుకంటే సెకండ్ టైం కదా, ఫస్ట్ టైం. ముందైతే ఒక వీడియో చేశాను, కానీ అది ఫ్లాప్ అయింది. 17 views అట్లా వచ్చింది. దీన్ని అయితే హిట్ చేస్తారు అనుకుంటున్నా, కాబట్టి భయం వేస్తూ అలా మాట్లాడుతున్నా గైస్. అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి సబ్స్క్రైబ్, కొంచెం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్. సో ఇప్పటికే ఎవరన్నా లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా చూడండి. ఇక్కడ చూసి నాన్న చూపిస్తే చూడండి, ఇలా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉన్నాయి మా జైత్ర చెప్తుంది. ఒకటి కాలుతుంది. బాగుంది. రంబాగా వేస్తున్నాను. ఇది వేసేసి మా చెల్లి ముద్దు పేరు చిన్ను. మా ముద్దు పేరు ఎవరికి తెలియదు, జైతు. యాక్చువల్లీ అంటే జయప్రసాద్, మేము జైతు చిన్నప్పటి నుంచి అలాగే చేశారు.
ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. సెకండ్ ట్రిప్ వేసాను. చూపి ఇక్కడ అక్కడ అయిపోయింది. కొంత ట్రిప్ కూడా వేసేసాను. చూడండి, ఇది కొంచెం నాకు పని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూపి నాకు ఇప్పుడు నేను మళ్ళీ రేపు కలుస్తాను. ఏదైనా వంట చేసి మళ్ళీ కలుస్తాను. బాయ్. సో లైక్ చేసి ఇప్పటికైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో బెల్ మర్చిపోకండి. సరే, సీ యూ. గుడ్ బై. టాటా. గుడ్ బై.